ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్తో బాగా డబ్బు సంపాదిస్తున్న మీనాను పడగొట్టాలని రోహిణి వేసిన ప్లాన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన దీపా కార్తిక్. షాక్లో రోహిణి, మనోజ్. దంతా ఎలా జరిగింది? దీపా కార్తిక్ కౌంటర్ ఇవ్వడం ఏంటి? అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి మీనా ఎందుకు అనుకుంది? మరి ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే కేసు వెనక్కి తీసుకోవడంతో ఇక శివ వాళ్ళైతే తిరిగి శివ అయితే తిరిగి ఇంటికి వచ్చేసాడు. అలా వచ్చినటువంటి శివ గురించి ఇక ప్రభావతి ఏదో తనే గొప్పగా కేసు వెనక్కి తీసుకోవటం వల్ల శివ బయటకు వచ్చాడు అన్నట్టుగా పోజ్ కొడుతుంది. ఎందుకంటే ప్రభావతి దగ్గరికి శివ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొని వస్తాడు బాలు. వాళ్ళు మేము మీ అమ్మగారికి క్షమాపణ చెప్పాలి అని అడగడంతో ఇక బాలు వెనక్కి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక శివ ఇంకా పార్వతమ్మ వీళ్ళందరూ కూడా ప్రభావతికి క్షమాపణ చెప్తారు. నేనేదో వాడి చదువు పాడైపోతుందని చెప్పి అలా కేసు వెనక్కి తీసుకున్నాను, ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకు అని చెప్పని అంటుంది. మీరు చాలా మంచి చేశారు అత్తయ్య అంటూ సుమతి అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది. ఇక అలా అనుకుంటూ ఉంటే కామాక్షి మాత్రం మనసులో ఒకటే అనుకుంటుంది, అందరూ మంచి చేస్తారు, ఈ ప్రభావతి తప్ప. 2 లక్షల రూపాయలు తీసుకుంది, దాచిపెట్టింది నేనే కదా, మరి ఆ మాత్రం సాయం చేయదా ఏంటి అని చెప్పేసేసి అనుకుంటుంది. ఇక మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది. ఇక అలా పంపించిన తర్వాత పార్వతమ్మ అయితే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి చెప్పి ఇక అక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని బయలుదేరిపోతుంది. ఇక అలా బయలుదేరిన తర్వాత ప్రభావతి, మీనా ఇంకా వీళ్ళే ఉంటారు. ఇంకా వాళ్లే ఉండగా బాలు మనం కూడా బయలుదేరదామా అని అంటాడు. బయలుదేరదామండి అంటుంది మీనా. బయలుదేరే ముందు మా అమ్మతో కొంచెం మాట్లాడాల్సిన పనుంది అని అంటే ఏంటి ఏంటి చెప్పరా అని అంటుంది. ఇక నువ్వు ఇంటికి రావుగా అని అంటాడు. లేదు రాను, మీ నాన్న వచ్చి నన్ను బ్రతిమలాడే వరకు రాను అనగానే మంచి పని, అలాగే ఉండు, ఎందుకంటే ఒకవేళ నువ్వు వస్తే మా నాన్న కోసం ఎన్నో ఏళ్లుగా పెళ్లి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తున్నటువంటి మా నీలవేణి పిన్ని ఇంటికి రాకుండా పోతుంది అని చెప్పని అంటే ఏంటి నీలవేణి పిన్నా? ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అని అనగానే ఇంకెవరి గురించి, మా నాన్నంటే పడి చచ్చిపోతూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఊళ్ళోనే ఉందే ఆ పిన్ని గురించి మాట్లాడుతున్నాను అంటాడు. ఏంటి మీ నాన్నుంటే పడి చచ్చిపోతూ ఊళ్ళోనే ఉన్న ఆవిడ గురించి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నేనెందుకు మాట్లాడతాను, మా షీలా డార్లింగ్ ఉంది కదా, మా నాన్నని ఒంటరివాడిగా ఉంచడం ఇష్టం లేక వేరే పెళ్లి చేస్తానంటుంది, అందుకోసమే మాట్లాడుతున్నాను అని అనగానే ఏంటి మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తానంటుందా మీ నాయనమ్మ అంటూ ఉంటే అవును, తప్పే ఉంది, చేయకూడదా అని అంటాడు. అనేసరికి చెయ్యకూడదు, ఎలా చేస్తుంది అని చెప్పని అంటే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, ఈ వయసులో ఆయన ఒంటరితనం భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటే కొడుకు బాధలు చూడలేక ఒక తల్లిగా ఆవిడ తీసుకున్న నిర్ణయం అది, మరి ఆ నిర్ణయాన్ని నువ్వెలా అపోజ్ చేస్తావు అని చెప్పని అంటాడు. ఏంటి తీసుకునే నిర్ణయం కాకరగాయ, నేనుండగా ఇంకొక పెళ్లి చేస్తారా, బుద్ధి లేని వెధవా, నువ్వైనా చెప్పి ఆపాలి కదా అంటే మా నానమ్మ తింగరతనం నీకు తెలుసుగా, ఆమె అనుకున్నది జరిగి తీరాలి, లేకపోతే ఊరుకోదు, తెలిసిందే కదా అని చెప్పని అంటాడు. దాంతో ప్రభావతి అమ్మో నిజమే, మా అత్తగారు మరీ గడుగ్గాయి, ఏమాత్రం అనుకుందంటే అది చేసి తీరుతుంది, అందులోనూ ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు కోసం ఏం చేయటాకనే సిద్ధపడిపోతుంది, ఆఖరికి ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసి ఆయనకి పిల్లోడు పుట్టేలాగా చేసి మరీ పని కట్టుకుని ఆస్తంతా రాస్తుంది. అమ్మో వామ్మో, దంతా జరిగితే నా మనోజ్కి అన్యాయం జరిగిపోదు అని చెప్పేసేసి అంటూ ఇక ప్రభావతి బాలు వాళ్ళు వెళ్ళిన వెనకాలే ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చినటువంటి ప్రభావతి లోపలికి రావడానికి బెట్టుగా నిలబడి చూస్తూ ఉంటే ఈలోపు మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ని కిందికి రమ్మంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కూడా కిందికి వస్తారు. నేను రాను అంటున్నా, మీరు లోపలికి లాక్కెళ్ళండిరా, లేకపోతే అందరి ముందు నా పరువు పోతుంది అంటుంది. అలాగేనమ్మా అని చెప్పేసేసి ఇక మనోజ్, రోహిణి ఇద్దరు కూడా రెండత్తయ్య మీరు రండి అని చెప్పని అంటూ ఉంటే ఇక రా అమ్మా, నువ్వు లోపలికి రా, నిన్నెవరు ఆపుతారు అని చెప్పని అంటూ ఉంటాడు ఇటు నుంచి మనోజ్ అయితే.
అలా వాళ్ళిద్దరూ లాక్కొస్తూ ఉండగా లోపలికి వస్తుంది ప్రభావతి. ప్రభావతిని చూసి హారతి పట్టురా మీనా అని చెప్పేసేసి బాలు అంటాడు. హారతి పట్టుకురావడం ఏంటి అంటుంది మీనా. మరి మా నాన్న ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పటం వల్లే కదా ఆవిడ గారి ఇంటికి తిరిగి వచ్చింది అని అంటే, నేను పెళ్లి చేసుకోబోవడం ఏంట్రా అంటాడు ఇక సత్యం. అయితే అనేసరికి, అవునా నానమ్మ నీకు పెళ్లి చేస్తానంది కదా అంటే, నిజమే, ఈ వయసులో నేను ఒంటరిగా ఉండడం కష్టం కదా, అందుకోసమే మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది అంటే, అంటే మీరు చేసేసుకుంటారా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇలా జరిగిపోతుంది. ఆఖరికి అక్కడ పెళ్లి లేదు, ఏమీ లేదని తెలిసిపోయేసరికి బాలుని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడుతుంది ప్రభావతి. ఇక అలా కొట్టేసరికి బాలు అయితే, పోన్లే అమ్మా, ఇలాగైనా నీ చేతి స్పర్శ నా ఒంటిని తాకింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటాడు. మీనాతో కూడా రాత్రి కూర్చుని అదే చెప్తాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత మీనా ఒక్కటే అంటుంది, ఏమండి, నాకు మనం ఒక పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి అని అంటుంది. ఏంటది, ఏం చేస్తే బాగుంటుంది అంటాడు బాలు. ఇప్పటి వరకు అంటే మనకి గడిచిపోయింది, కానీ ఇకపై ఇలాగే గడవాలంటే కష్టం కదా అంటుంది. ఎందుకని అంటే, ఎందుకంటే ఇప్పుడు శివ కోసం మనం చాలా అప్పులు చేశాం, ఆ అప్పులన్నీ తీర్చాలంటే చాలా ఖర్చు మనకుంది, అందుకోసమే ఆ ఖర్చంతా మనం గెట్టనవ్వాలి అంటే మనం కొత్తగా ఏదైనా ఆలోచించాలండి అంటుంది. ఏం చేద్దాం మీనా, కొత్తగా ఏం ఆలోచించినా కూడా మన వల్ల అవుతుందంటావా అని అంటాడు. అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పూల డెకరేషన్లు చేస్తూ ఉంటారు కదా, ఆ కాంట్రాక్ట్ మనం తీసుకోగలిగితే ఒక్కొక్కటిగా మనం నిదానంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా అని అంటుంది. మంచి ఆలోచనే, ఎదగడానికి అవకాశము ఉంటుంది, కానీ అలా అని చెప్పేసేసి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే జరిగే పరిస్థితి కాదు కదా అంటాడు. కాదు, జరుగుతుందని నేను అనట్లేదు, కాకపోతే మనం ఎవరితోనైనా కొలాబరేట్ అవుదాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు భోజనం వడ్డించేవాళ్ళు, స్టేజ్ డెకరేషన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరితో కలిపి మనం ఒక ఆఫీస్లో పెట్టుకుంటే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని అంటుంది మీనా. మంచి ఆలోచనే మీనా, కానీ అలా మనకి ఎవరైనా దొరకాలి కదా అంటే, ఎందుకు లేరు, దీపక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగూ క్యాటరింగ్స్ చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ తిప్పల్లో వాళ్ళు ఉన్నారు కదా అంటే, ఎంత తిప్పల్లో ఉన్నా కూడా దీపక్క హెల్ప్ చేస్తుంది, సో మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి అంటే, సరే అయితే కార్తీక్ అన్నతో ఒకసారి మాట్లాడతాను అని బాలు కార్తీక్కి ఫోన్ చేస్తాడు. చేసేసరికి ఇక కార్తీక్, చెప్పు బాలు అంటే, ఏం లేదన్నా, మా ఆవిడ పూల డెకరేషన్లకి కాంట్రాక్ట్స్ తీసుకుందాం, మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఈవెంట్ మేనేజ్మెంట్, అలాంటిది చేద్దాం అని అంటుంది. కాకపోతే అందులో 4-5 కొలాబరేట్ అయి చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మీరు మాతో కలిసి అంటే మాకు సహాయం చేస్తారా అని అడుగుదామని చేశాను అని అంటే, నేను మీకు సహాయం చేయడం ఏంటి, మీనా పూలు కట్టిందంటే ఇక తిరుగుండదు కదా అని అంటే, అవును, అలాగే వంటలక్క గారు వంట చేశారు అంటే తిరుగుండదు కదా, అందుకే వీళ్ళిద్దరూ కలిస్తే మంచిగా ఉంటుందని అని చెప్పని అంటే, బాగుంది, బాగానే ఆలోచించారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మేము ఏం చేయాలన్నా మేము ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం కదా అంటే, పర్వాలేదు, ఏ రోజైతే ఉంటుందో భోజనం వంటలు అవి, ఆ రోజున మాత్రం మీరు రండి, కంటిన్యూస్గా మాతో ఉండమని మేము అనట్లేదు. ఈలోపు మీనా గురించి మీకు తెలిసిందేగా, తను కూడా వంటలు బాగా చేస్తుంది, ఇక ఈలోపు మీ ఆవిడ దగ్గర తను వంటలు నేర్చుకుంటే ఇక ఆ పని కూడా తనే చూసుకుంటుంది, కొన్నాళ్ల వరకు మాకు సపోర్ట్ ఇస్తే చాలు అని చెప్పి బాలు అడుగుతాడు. సరే, నేను దీపతో మాట్లాడి చెప్తాను అని చెప్పేసేసి ఇక కార్తీక్ అయితే అంటాడు. ఆ మాటలతో చాలా సంతోషం అన్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి మీనాతోటి అదే విషయం చెప్తాడు బాలు. ఫోన్లేండి, అన్నారు అంటే మాట్లాడి తీరుతారు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక ఇక్కడ కార్తీక్ అయితే దీపతో మాట్లాడతాడు. దీప అయితే, ఫోన్లేండి, ఏమైంది, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు, కాస్త వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా స్థిరపట్టాకి మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని అంటుంది. నాకు తెలుసు దీప, నీ మనసు చాలా మంచిది అని చెప్పని అంటూ ఇక బాలు మాట్లాడిన మాటల గురించి పూర్తిగా వివరంగా మాట్లాడుకుంటారు. అయిపోయిన తర్వాత, సరే మీరు బాలుకి ఫోన్ చేసి
విషయం చెప్పండి, చేస్తాము అని చెప్పేసేసి అని అంటే సరే అంటాడు కార్తీక్. అలా అనుకున్న తర్వాత ఇక ఇద్దరు కలిసి ఒక మంచి పేరు అనుకుని దీన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీనా అయితే మా అత్తగారి పేరు కంటే మంచి పేరు ఏదీ లేదు అంటే, వద్దులే మీనా, ఆ పేరు కలిసి రాక పెట్టిన ప్రతిదీ వెనక్కిపోతోంది అని చెప్పని అంటాడు బాలు. అయితే సరే అయితే మరి ఏం పేరు పెడదాం అని అంటుంది. ఏం పేరు పెడదాం అంటే బాలు మీనా బియ్యం అని చెప్పి ఈవెంట్స్ అని చెప్పి పెడదాం అని అనగానే, ఏంటి బియ్యం ఈవెంట్సా అంటుంది. బాగుంది, బియ్యం ఈవెంట్స్ అని చెప్పేసేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇక బియ్యం ఈవెంట్స్ అని చెప్పేసి బోర్డు కూడా తయారు చేయిస్తారు. దాంట్లో క్లియర్గా ఫ్లవర్ డెకరేషన్, క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ అని మొత్తం పెడతారనమాట. ఈవెంట్ ఆర్గనైజింగ్ వర్క్ అంతా కూడా సుమితి చూసుకుంటానని చెప్పి చెప్తుంది. ఇలా అందరూ కలిసి కష్టపడి మొత్తానికి మనల్ని మనమే నిలబెట్టుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఈలోపు ఇక్కడ కార్తీక్ వాళ్ళు కొన్నాళ్ల వరకు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. చేసేసరికి ఇక వీళ్ళ ఈవెంట్స్ అయితే బియ్యం ఈవెంట్స్ అయితే బాగానే పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈలోపు మీనాకి అన్ని వంటలు చక్కగా నేర్పిస్తుంది దీప. నేర్పించిన తర్వాత ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, అప్పుడు నేనే నీకు వచ్చి వంట చేసి పెడతాను అని అంటే, లేదండి నాకు చాలా వరకు మీరు చెప్పినవి అర్థమయ్యాయి అండ్ ఎలా చేయాలి, ఎక్కువ మందికి అయితే ఎలా చేయాలి అంతా తెలిసింది. సో ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను అని అంటుంది. వెరీ గుడ్, చాలా తొందరగా నేర్చుకున్నావు అని అంటే, తనకి ఆల్రెడీ వంటలు వచ్చు కదా, అందుకే తను త్వరగానే నేర్చుకున్నట్టుంది అంటాడు ఇక బాలు. అయితే ఇంకా మీనా సరేనండి, అయితే ఇప్పుడు మన ఆఫీస్ బాగుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి అప్పులు కూడా నిదానంగా తీర్చేసుకుందాం అని చెప్పని అనుకుంటారు. ఇక ఈలోపు రోహిణి అయితే ఎదుగుతున్నటువంటి వీళ్ళ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ని చూసి అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. ప్రభావతిని బాగా రెచ్చగొట్టడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బాగుండకూడదు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి రోహిణికి ఒక రోజున మీనా వాళ్ళకు వచ్చినటువంటి పెద్ద ఆర్డర్ గురించి తెలుస్తుంది. అలా తెలిసి రోహిణి అయితే ఈ ఆర్డర్తోనే వీళ్ళు పూర్తిగా పతనం అయిపోవాలి అని చెప్పేసి కోరుకుంటుంది. కోరుకున్నది కోరుకున్నట్టుగా ఇక వెంటనే ఎక్కడైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరికైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు సరికదా, వాళ్ళ దగ్గర హైజీనిటీ ఉండదు అని చెప్పేసి చెప్తుంది. దాంతో వాళ్ళేమో ఏం మాట్లాడుతున్నావమ్మా, బియ్యం క్యాటరర్స్ అండ్ బియ్యం ఈవెంట్ మేనేజర్స్ అంటే చాలా బాగుంటుంది కదా, వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు కదా అంటే, లేదు మీరు కావాలంటే వాళ్ళు వంట చేసేటప్పుడు చూడండి అని చెప్పేసి అంటుంది. సరే మేము చూసుకుంటాంలే అంటారు వాళ్ళు. ఇక రోహిణి కావాలని చెప్పే వీళ్ళు వంట చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భోజనాల్లో వాటిల్లో బొద్దింకలు అవి తిరిగేలాగా, బల్లులు అవి తిరిగేలాగా మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చేస్తుంది. ఇక అదంతా కూడా శృతి చక్కగా వీడియో తీస్తుంది. అలా వీడియో తీసినటువంటి శృతి ఇక ఎవరైతే ఆ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చి రోహిణి అక్కడ చూపిస్తున్న టైంలోనే ఇక ఈ వీడియో చూపించి, ఇదిగోండి ఇదంతా చేసింది ఈవిడే అని చెప్పి చెప్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి ఇక కార్తీక్ అప్పుడే వస్తాడు. చూడండి, ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఎదగనిద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అలాగే ఒకళ్ళ ఎదుగుదలని చూసి తట్టుకోలేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకోసమే ఎదుగుదల అనేది నిదానంగా ఉంటే ఎవ్వరి యొక్క బాధ కూడా మనకి తగలకుండా ఉంటుంది అని చెప్పి అంటాడు. అన్న తర్వాత మీరు కార్తీక్ గారు అని అంటే, అవును నేను కార్తీక్, జ్యోత్స్న రెస్టారెంట్స్ అంటే, అవునండి మాకు మీరు తెలుసు, మీరేంటి ఇక్కడ అంటే, వీళ్ళు మేము కొలాబరేట్ అయ్యే వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళు మాతోనే కొలాబరేట్ అవుతారు. సో మీకు సంబంధించిన వంటలేవి ఇక్కడ జరగట్లేదు, మొత్తం అన్నీ మా రెస్టారెంట్లోనే తయారు చేయిస్తున్నాం. అవన్నీ డైరెక్ట్గా మీ కళ్యాణ మంటపానికి వస్తాయి. ఇక్కడ ఈవిడ గారు ఇలాంటి ప్లాన్ చేస్తుందని మేము ముందే పసిగట్టి మీ దాకా విషయం వచ్చిన తర్వాత మీకు నిజం చెప్పాలి అని చెప్పని ఆగాం అని అంటే, రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక బాలు వచ్చి, చాలా థ్యాంక్స్ అన్నా, నిజంగా పూర్తిగా అయిపోయాం, ఇక నాశనం అయిపోతాం అని చెప్పని అనుకున్నానంటే, మేముండగా మిమ్మల్ని ఎలా నాశనం అవనిస్తాం చెప్పు, మేముండగా మీరెందుకు పూర్తిగా నాశనం అవుతారు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కాదు. చూడు రోహిణి,
నీకు కావాల్సిందేంటో నువ్వు చేసుకువెళ్ళు, అంతవరకే కానీ ఎదుటి వాళ్ళని పతనం చేయాలి అని మాత్రం అనుకోకు అంటే, నేనేం అనుకోలేదు అంటుంది. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు మాట్లాడావు అంటాడు కార్తీక్. నేను మాట్లాడడం ఏంటి, నేనెందుకు మాట్లాడతాను అంటే, రాత్రి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో తీశానమ్మా అంటూ వీడియో తీసి చూపించేసరికి ప్రభావతి, సత్యం అందరూ కూడా ఆ వీడియో చూస్తారు. తను వెళ్ళి వాళ్ళు కావాలని చెప్పే హైజినిటీ లేకుండా ఫుడ్ తయారు చేస్తారు అని చెప్పడంతో పాటు వాళ్ళు ఒక్కొక్కసారి చేసినటువంటి ఫుడ్లో క్వాలిటీ ఉండక చాలా చోట్ల మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పేసేసి చెప్పడం, ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు కార్తీక్. అలా ఎందుకు కార్తీక్ రికార్డ్ చేస్తాడంటే, అదే టైంలో కార్తీక్ మెనూలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఫైనల్ ఇదేనా అని చెప్పని అడగడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే రోహిణి అక్కడ వాళ్లతోటి ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. శత్రువులు బాలు వాళ్ళకి ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు, ఈ విషయం వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి ఇక ఆ విధంగా తనైతే అనుకుంటాడు. అనుకుని అదంతా కూడా వీడియో తీస్తాడు. దాన్ని ఇప్పుడు ప్రభావతి ఇంకా సత్యం వీళ్ళందరి ముందు చూపించేసరికి ఇక బాలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, చెప్తే దాని ప్రకారమే నేను చేసుకెళ్తాను. తనకెంత ధైర్యం లేకపోతే ఇంత పెద్ద సాహసం చేస్తుంది, ఇంత పెద్ద ఆలోచన చేస్తుంది అని చెప్పేసేసి అంటాడు. ఇక ఇట్నుంచి బాలు అయితే ఇంకా వెంటనే ప్రభావతి, ఏంటి రోహిణి ఇది అంటే, అత్తయ్య వాళ్ళని ఇరికిద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే, అదంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి, అసలే కోతి, ఇంకా దానికి ఇంకా అది కళ్ళు తాగింది అన్నట్టుగా బాలుగాడితోనే డేంజర్. ఇప్పుడు వాడెళ్ళి దీపా కార్తిక్ వాళ్ళతో కలిశాడు, ఇక మనం గెలవగలమేనైనా నువ్వు ఇలాంటి ఆలోచన చేసింది, వాళ్లతో గెలవటం అంటే అంత ఈజీ కాదు, మనకెందుకు చెప్పు, సైలెంట్గా ఉండక అని అంటుంది. సరే అత్తయ్య అంటుంది రోహిణి. అయినా కూడా తన బుద్ధి మాత్రం మార్చుకోదు కదా రోహిణి. ఇక ఏదో ఒక రూపంలో వీళ్ళని ఎలా అయినా నాశనం చేయాలి అని చెప్పేసేసి ఒక రోజున మీనాకు వచ్చినటువంటి ఫ్లవర్ డెకరేషన్ ఆర్డర్లో కూడా రోహిణి జోక్యం చేసుకుని తప్పు చేస్తుంది. అలా తప్పు చేయటంతో ఇక అక్కడ కూడా రోహిణి దొరికిపోతుంది. అలా దొరికిపోయేసరికి ఇక ప్రభావతి, మీనా అందరూ కూడా చాలా కోప్పడతారు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటే, నేనేం చేశాను అత్తయ్య అంటే, పూల డెకరేషన్కి ఆర్డర్ వచ్చింది, నాకు కావలసిన టూలిప్స్ అవన్నీ కూడా తెప్పించి పెట్టాను, వాటన్నిటి మీద నిన్ను ఎవరు తడిగుడ్డ కప్పమన్నారు అని అడిగితే నేనెప్పుడు కప్పాను అని అంటుంది. ఎప్పుడు కప్పావా అని చెప్పని అంటూ ఏమండి అని పిలవగానే ఇటు నుంచి బాలు వచ్చి వీడియో చూపిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు నన్ను స్పై చేస్తున్నారే ఏంటి అంటే, మేం తీసుకొచ్చిన పువ్వులు చాలా కాస్ట్లీ కదా, వాటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, అందుకోసం అని చెప్పేసి మేము జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఈలోపు తమరు ఈ విధంగా చిక్కుబడిపోతారని మాకేం తెలుసు, అసలు వాటి మీద క్లాత్ తడిపి కప్పకూడదు, కానీ నువ్వు ఆ పని చేశావు. ఎందుకు, అవి అలా చేయటం వల్ల పాడైపోతాయనే విషయం నీకు తెలిసే చేశావు, అందుకే నేను వీడియో తీశాను. నువ్వు అలా వెళ్ళగానే నేను ఆ క్లాత్ తీసి పక్కన పడేశాను, అది వేరే విషయం అనుకో, కానీ మాకు నష్టం చేయాలి అనే ఆలోచనతో నిన్ను నువ్వు కోల్పోతున్నావు రోహిణి. అసలు నీకు మాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, మేమేం చేశాం అని చెప్పని అంటాడు బాలు. ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది రోహిణి. ఇక మనోజ్ అయితే, ఎందుకు రోహిణి, మనం ఏదో చేద్దామని వెళ్ళి మనమే ఇబ్బంది పడాలి, ఇరుక్కోవాలి, అవసరమా చెప్పు అని చెప్పని అంటాడు. ఈలోపు శృతి వచ్చి, మీనా నీకు మొన్న చెప్పాను కదా అంటే, ఏంటి శృతి అని చెప్పని అడుగుతుంది. అదే మీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్కి బ్యాంక్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తామన్నారు, లోన్ ఇస్తామన్నారు అని చెప్పేసి అంటే, అవును చెప్పావు కదా అని అనగానే, వాళ్ళు ఈరోజే మీ ఆఫీస్కి వస్తారు ఓకేనా అని చెప్తుంది. అవునా, సరే అలాగే అయితే అని చెప్తుంది. ఇక ఇటు నుంచి మీనా అయితే అన్న ప్రకారమే వాళ్ళు ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక వాళ్ళతోటి మాట్లాడుతుంది రోహిణి. మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు చూసుకుంటారు, అంత కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అని వాళ్ళతోటి మీనా మాట్లాడుతుంది. వాళ్ళు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి చూసుకున్న తర్వాత ఓకే వెరీ గుడ్ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఎవరికి ఫోన్ చేస్తారు, మీనాకి ఫోన్ చేస్తారు. దాంతో ఇక బాలు మీనా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లోన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీనా ఈవెంట్స్ ఏవైతే జరుగుతుందో, అదే బిఎం ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్కి వాళ్ళు
లోన్కి సంబంధించినటువంటి పేపర్స్ ఇంకా వాళ్ళ మనుషుల్ని పంపించేసరికి అన్ని సైన్ చేయడంతో ఇక వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది. దాంతో రోజు రోజుకి ఇంకా ఇంకా ఆఫీస్ని పెంచుకునే పనుల్లో ఉంటారు. ఇక అదంతా చూసి రోహిణి కడుపు రగిలిపోతూ ఉంటుంది. మరి రోహిణి మళ్ళీ ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తుందేమో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.